ఈరోజు రెసిపీ బచ్చలాకు చల్లకూర. బచ్చలాకు చల్లకూర కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బియ్యపిండిలో కొంచెం వాటర్ పోసుకొని కలుపుకొని పక్క పెట్టుకోవాలి. బచ్చలాకుని చిన్న చిన్నగా కట్ చేసేసుకొని కడిగేసి పక్క పెట్టుకొని ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో బచ్చలాకు వేసేసి స్టవ్ ఆన్ చేసేయాలి. కొన్ని వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసేసి మళ్ళీ ఒక బౌల్లో పెరుగుని బటర్ మిల్క్ లా చేసుకొని పక్క పెట్టుకోవాలి. ఈ గ్యాప్లో మనకి బచ్చలాకు మొత్తం ఉడికిపోయాక దాంట్లో కొంచెం వెల్లుల్లి, గార్లిక్, ఉప్పు, కారం, సొంటి మ్యాండేటరీ. సొంటి పౌడర్ కొంచెం మంచిగా వేస్తే మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అదంతా కొంచెం దగ్గరకు వచ్చాక బియ్యపిండి వేసి ఉడికించాలి. బియ్యపిండి తొందరగానే ఉడికిద్ది. సో ఒక 2 to 3 minutes ఆర్ 5 minutesలో ఉడికిపోద్ది. తర్వాత చల్లబోసాక మంచిగా కలిపేసుకొని అది ఇట్లా బబుల్స్ వచ్చే వరకు ఉడికించి ఆఫ్ చేసేసుకొని దాంట్లో పోపేసుకోవాలి. అంతే, జస్ట్ 5 minutes రెసిపీస్ అన్నీ బాగుంటాయి అన్నమాట. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి పోపులో యాజ్ యూజువల్ ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, గార్లిక్, కరివేపాకు, కావాలి అంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నాకు అంత మ్యాండేటరీ అనిపించలేదు, సో నేను కొత్తిమీర స్కిప్ చేసేసా. గార్లిక్ మంచిగా వేస్తే మంచి ఫ్లేవర్ వచ్చిద్ది. సో అందుకే నేను అన్నిట్లో గార్లిక్ చాలా ఎక్కువ వేస్తానన్నమాట. కరివేపాకు, కొత్తిమీర వేసాక ఫ్రై అయ్యాక పసుపు వేసేసి ఈ పోపుని దాంట్లో వేసేసుకోవాలి. మన బచ్చలాకు చల్లకూరలో యాక్చువల్లీ నేను దీన్ని బంకపప్పు అంటే, ఎందుకంటే కొంచెం స్టిక్కీగా ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు వేడివేడి అన్నంలో పెట్టుకొని తింటే బాగుంటుంది.